శిష్యులకి ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం? అయితే ఇక్కడ మనం చూస్తే గనక, మనం యేసయ్య శిలువ మరణం ఆ సిచ్యువేషన్కి ఒకవేళ వెళ్తే గనక అక్కడ మనం చూడగలం, శిష్యులు అందరూ వెళ్ళి దాక్కున్నారు. యోహాను ఒక్కరు తప్పించి యేసయ్య శిలువ మరణం అయినప్పుడు అందరు శిష్యులు వెళ్ళి దాక్కున్నారు. ఎవ్వరికి ధైర్యం లేదు. అప్పుడు వాళ్ళ పిరికితనం అంతా కూడా బయటపడింది. అంటే ఒకవేళ దేవుని యొక్క వాక్యం ప్రకటించాలంటే, సువార్త ప్రకటించాలన్నా, దేవునికి ఒక సాక్షులుగా ఉండాలన్నా ఆ ధైర్యం కావాలి, ఆ అధికారం కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి. అదంతా ఎట్లాగొస్తుంది? ఎప్పుడైతే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి వస్తుందో, వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలం, దేవుని వాక్యాన్ని ప్రకటించగలరు, దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడగలం, దేవుని యొక్క